ఒక్కసారి వీడియో చూడండి. అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? రైతుల కష్టాలు రైతులకు ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం కింద 15,000 రూపాయలు ఇవ్వాలని విన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. రైతు బంధు మేమెందుకు ఇయ్యమా? వాళ్ళు చెప్తున్నారు రైతు బంధు ఇయ్యం మేము అధికారంలోకి వస్తే అంటున్నారు. మేమెందుకు ఇయ్యం, మేమన్నా పిచ్చోళ్ళమా దివానగాళ్ళమా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా ప్రచారంలో, అది అధికారంలోకి రాకముందు. కానీ ఇప్పుడు 2 సార్లు ఎగ్గొట్టారు సార్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత. అరాస్పాట వాడి అధికారంలోకి వచ్చిన మీరు ఇప్పటి వరకు 2 సార్లు ఎగ్గొట్టారు. 2 సంవత్సరాలలో 2 సార్లు ఎగ్గొట్టారు. 2 సంవత్సరాలలో 4 సార్లు ఇవ్వాల్సిన రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టారు. ఇప్పటికీ ఇంకా ఈ పంట ఇస్తారో లేదో గ్యారెంటీ లేకుండా పోయింది. ఒక అనౌన్స్మెంట్ లేదు, ఏమి లేదు ప్రభుత్వం తరఫున. ఇప్పుడు నాట్లేసే వాళ్ళు ఎదురు చూస్తున్నారు మీకోసము రైతు బంధు వేస్తారేమో అని చెప్పేసి పేరు మార్చారు. మీరు రైతు బంధుని కాస్త రైతు భరోసా అని చెప్పి పేరు మార్చారు. భరోసా ఏం లేదు సార్ మీ వల్ల రైతులకు. మీరు భరోసా ఏం కలిపేయట్లేదు. ఎదురు చూస్తున్నారు రైతులు రైతు బంధు కోసము. రైతు బంధు ఎప్పుడు ఇస్తారో చెప్పండి, లేదా ఎగ్గొడతామన్నా చెప్పండి. అదే చేస్తున్నారు మీరు, ఇండైరెక్ట్ గా ఎగ్గొడతామన్నట్టే. మీ ప్రవర్తన చూస్తుంటే ఎగ్గొట్టేటట్టే ఉన్నారు. ఏమన్నా అంటే రాష్ట్రంలో ఖజానా లేదు. మీరు షెండాటానికి మెస్సీ మేస్త్రి కలిసి షెండాటానికి ఖజానా ఉంది. గ్లోబల్ సమ్మిట్ పెట్టి అమౌంట్ అంతా దుబారా చేయడానికి మీ దగ్గర డబ్బు ఉంది. అందాల పోటీలు పెట్టి దుబారా చేయడానికి మీ దగ్గర డబ్బు ఉంది. మీ ప్రజాపాలనకు 2 సంవత్సరాలు అయినాయని చెప్పేసి ప్రతి జిల్లాకు వెళ్ళి, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయని చెప్పి ప్రతి జిల్లాకు వెళ్ళి మీ సభలు పెట్టడానికి డబ్బు ఉంది. కేవలం రైతులకు రైతు బంధు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే రైతులు బాగుపడితే ఎట్లా? బాగుపడద్దు కదా. మనం మీదికే గప్పాలు చెప్పాలి, మాది రైతు ప్రభుత్వం అని చెప్పేసి. రైతులకు కనీసం సన్నాలకు బోనస్ ఇచ్చింది లేదు. మేము బోనస్ ఇస్తామని చెప్పి వచ్చి బోనస్ ఇచ్చినా బోనస్ ఇయ్యలేదు, ఏం ఇయ్యలేదు. ఎప్పుడు వేస్తారో చెప్పొచ్చు సార్. కనీసం రైతులకి మీరు రైతు భరోసా ఉందా లేదా ఊడవీకిరు అనేది కూడా చెప్పు. జనాలకు క్లారిటీ వస్తుంది. మీకోసం ఎదురు చూస్తున్నారు. కనీసము యూరియా బస్తాల కన్నా వస్తాయి, కనీసం కూలీల కన్నా వస్తాయని ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు టైం కేసీఆర్, మరి ఈయనకేమైంది? మేము అర్రాస్పాట వాడి అధికారంలోకి వచ్చినాం కదా నా సోయి కూడా లేదు సార్ మీకు. రైతులను ఘోష ఉచ్చుకోకూరు సార్ దయచేసి. వాళ్లకు టయానికి రైతు బంధు వేయండి. మీరు అర్రాస్పాట వాడి అధికారంలోకి వచ్చారు అనేది మర్చిపోకండి. 4 సార్లు వేయాల్సిన అమౌంట్ కేవలం 2 సార్లు వేసారు. అది కూడా కేసీఆర్ గారు వేసిన దానికంటే తక్కువ. మీరు చెప్పిన అర్రాస్పాట ప్రకారం కూడా వేయలేదు. అంటే రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా చేయొచ్చు. మీరు గతంలో చెప్పారు కదా, హామీలు ఇస్తే ఆ జనాలు మర్చిపోతారు, మేము హామీలు ఇవ్వడం మాకు పరిపాటిగా మారింది, వాళ్ళు మోసపోవడం పరిపాటిగా మారింది అని చెప్పేసి. ప్రతిసారి అలానే జరగదు సార్. మేస్త్రి గారు గుర్తుపెట్టుకోండి, 5 ఏళ్ల తర్వాత మీ పరిపాలనకు మార్పులు వేసే రోజులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించినాం. మీరు అర్రాస్పాట వాడి అధికారంలోకి వచ్చాం.